నమస్కారం. రేపు మనమంతా ఇండియాకి వెళ్ళబోతున్నాం. మిమ్మల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అలా మర్చిపోకుండా ఉండాలంటే మీరు ఇక్కడికి వచ్చి 2 ముక్కల్లో చెబితే చాలా సంతోషిస్తాను. కన్నుల్లో కలవరమా, ఎదలోనే స్వయంవరమా, మనసే పాటై పలికినది, వయసే అలగా ఎగసినది. లవ్వే కాదా ఇది, లవ్వే కాదా? అమ్మా నాన్న స్నేహితులంటే అసలే పడదంట. నిన్న లేదు మొన్న లేదు ఏంటో ఈ వింత. సూర్యుడు ఏడి కనరాడే, చంద్రుడు కూడా పగవాడే. లవ్వే కాదా, లవ్వే కాదా, లవ్వే కాదా? ఎవరినడగను నేనెవరినడగను, లవ్వా కాదా ఎవరినడగను. ప్రియా, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా అనే విషయాన్ని చివరి రోజు మాట్లాడుకుందాం అనుకున్నావు. నీ జ్ఞాపకం ఉందనుకుంటాను. ఏం చెప్పదలుచుకున్నా రేపు అదే చోటికి వస్తావని నమ్ముతున్నాను. వస్తావా? రావాలి. ఈ టూర్కు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చి చాలా విషయాలు నేర్చుకున్నాను. ముఖ్యంగా నిజమైన ప్రేమంటే ఏంటని. అది ఆనంద్ ప్రియ విషయంలో. నేను కూడా మేమిద్దరం ఒక నిర్ణయానికి వచ్చాం. ఇక పెళ్లి చేసుకుందాం. ప్రియా, ఆనంద్ ఏ తప్పు చేయలేదు. మేమే మీ ఇద్దరిని విడదీశాం. మీ ఇద్దరి దగ్గర ఓడిపోకూడదని మేము ఈ ద్రోహం చేశాం. ప్రియా, రిషి నీ మనసు చెడగొట్టడానికి అతను చేసిన తప్పులన్నీ ఆనంద్ మీద నెట్టేశాడు. నువ్వు ఆనంద్ ఒకటవ్వాలి, సంతోషంగా ఉండాలి. ప్రియా, ఇక్కడ జరిగిన అన్ని విషయాలు దయచేసి మర్చిపో. వీలైతే మమ్మల్ని క్షమించు. నేను నిన్నెంత నమ్మాను, ఎంత మోసం చేస్తావా? నేను నీతో తప్పుగా ప్రవర్తించాలనుకున్నాను, ఒప్పుకుంటాను. నా గురించి నీకు అన్ని నిజాలు తెలిసిపోయాను. నాకు అర్థమైంది ప్రియా. నేను ఇదివరకులా కాదు, పూర్తిగా మారిపోయాను. నువ్వు నాకు కావాలి ప్రియా. ప్లీజ్ ప్రియా, ప్రియా ప్లీజ్ ప్రియా, ప్రియా ప్లీజ్ ప్రియా, ప్రియా ప్లీజ్ ప్లీజ్ ప్రియా, ప్రియా నువ్వు వెళ్తే ఆనంద్ ప్రాణాలతో ఉండడు ప్రియా. ఏమంటున్నావు? నన్ను కాదని వెళ్తే ఆనంద్ ప్రాణాలతో ఉండడు ప్రియా. నువ్వు వాడి దగ్గరికి వెళ్తే వాడిని చంపడానికి మనుషులను ఏర్పాటు చేస్తాను. నేను ఒక్క ఫోన్ చేస్తే ఆనంద్ని చంపేస్తారు. ఆనంద్ ప్రాణాలతో ఉండాలి అంటే నువ్వు ఇక్కడే ఉండాలి. మన ఇద్దరం కలిసి ఎంతో సంతోషంగా ఉండాలి. ఐ లవ్ యూ ప్రియా.
నిమిషం వరకు నేను నీ మీద నమ్మకం పెట్టుకున్నాను. నేను నీ మీద పెంచుకున్న లవ్ అలాంటిది. నువ్వే నిర్ణయం తీసుకున్నావు వస్తావని ఆశపడ్డాను. నేనంటే నీకు ఇష్టం లేదు. నీకు నాకు మనసులు కలుస్తాయనుకున్నాను, కానీ కలవు. మొండితనం అందరికీ అవసరమే, కానీ ఇంత మొండితనం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. అది నువ్వు వదిలేస్తావని ఇన్నాళ్ళు ఓపికగా ఉన్నాను, కానీ ఇక మీద పేస్ట్ అనిపిస్తుంది. ఒక్కటి తెలుసుకో, నేను నీ మీద పెంచుకున్నది నిజమైన ప్రేమ. నేను నీకేమీ ద్రోహం చేయలేదు, మోసం చేయలేదు. నేను చేసిన తప్పు అనుకోనిది. దానికి క్షమాపణే లేదని నువ్వు అనుకున్నావు. దానికి శిక్షగా నన్ను మర్చిపోవాలనుకున్నావు. నేను మర్చిపోలేను ప్రియా. మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను. చాలా సంతోషంగా ఈ ఊరికి వచ్చాను. లవ్తో తిరిగి వెళ్తాను, కానీ మనసుకు బాధగా ఉంది. ఒక స్నేహితుడిగా నీ నుంచి విడిపోవడం నా వల్ల కాదు. లవర్గా విడిపోతాను. గుడ్ బై. అది ఇక్కడ చెప్పను. మన ఇద్దరం మాట్లాడుకున్న చోటికి వెళ్ళి నిన్ను మర్చిపోయానని అరిచి చెప్తాను. ఇప్పుడు సంతోషపడరా? ఎంతుందా? నగలేవా? ఇంకే కదా ఇంకా ఉంది. బంధం అనగానే ఎగేసుకుంటూ వచ్చాం కదా, మనకి ఈ శాస్త్రి జరగాల్సిందే.